మా వాళ్ళు కూడా మా జిల్లాలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడద్ది అని చెప్పి నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. అమ్మా నేను ఫస్ట్ ఇప్పుడే మోడల్గా ఒకటి ట్రై చేస్తున్నాను, అది కానీ సక్సెస్ అయితే మీ కోవూరికి తప్పకుండా నేను దాన్ని కూడా మీకు అందే విధంగా నేను చేస్తానని కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేనేత పక్షపాతి అని మీకు అందరికీ తెలుసు. దానికి తోడు ఈరోజు మంగళగిరి వల్ల యువ నాయకులు లోకేష్ బాబు గారు కూడా చేనేత పక్షపాతిగా మిగిలిపోయారు. చేనేత కార్మికులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ వృత్తిని ఇంకా విదేశాలకి ఉత్పత్తులు అందే విధంగా మార్కెటింగ్ గాని, అలాగే వాళ్ళకి ఏ సబ్సిడీలు మనం ఇస్తాం. ఇప్పుడే చేనేత అధికారులు చాలా మంది ఇప్పుడు చెప్పారు, చాలా మందికి ఇప్పుడు కొన్ని చెక్స్ కూడా ఇచ్చాము. నిజంగా చెప్పాలంటే ఈ చేనేత ఇప్పుడు ఆయన సార్ చెప్పారు చాలా సబ్సిడీలు ఉన్నాయి అని చెప్పి, అవన్నీ ఉపయోగించుకొని చేనేత కార్మికులు చాలా సంతోషంగా ఉండాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో వెళ్తున్న ప్రభుత్వం మంది.